కిడ్నాప్ చేసింది విరాట్. చందు, వసుధకి నిజం చెప్పేశావా? చెప్పాలని అనుకున్నాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే చెప్పేసేవాడిని. ఇప్పుడే విరాట్ యశోదరి ఇంట్లోకి వెళ్ళినాడు భద్రమ్మా. ఈసారి నేను మాట్లాడు, నా బుల్లెట్లు మాట్లాడతాయి. నువ్వు రేపటి నుంచి సిటీలో కనిపించకూడదు. ఒరిజినల్వేనా? నీలాగా దొంగ నోట్లు కావు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళు. ఏమండి, వాడికి శాశ్వతంగా తలుపులు మూసొచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను కదా. అర్రే ఆగవే బాబు, చంటి పిల్లాడు అంత బరువు మొయ్యలేమనుకుంటా. కొంచెం సాయం చేద్దామని వచ్చా. ఈ సిటీ ఏమన్నా నీ పెళ్ళందా? కనిపించొద్దంటుంది. అంతేకాదు, మర్యాదలు అతిక్రమించినా, డ్రింక్ చేసి డ్రైవ్ చేసినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అది చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు. నీ కూతురు మీద మనసు పోలేదు మావా. నా కూతురా? వరస అదే కదా. ఇదిగో ఇదే పెట్టుబడి. వరుసగా అందరినీ నరుక్కుంటూ వస్తా. వెయిట్ చేయండి. ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్లేదు. 10 లక్షల. మరి ఇందులో కమిషన్ అడిగామనుకో పేలిపోతావు. మీ మేడం బుల్లెట్లు మాట్లాడతాయంటోంది. మాది బాంబులు ఇసిరే ఏరియా. జలజన్ నాకు రిజర్వ్ చేయమావా. వస్తాను. వారిని అందమైన కూతుళ్ళుంటే కొంచెం కష్టమే. రేయ్ అమ్మొస్తుందిరా. పట్టుకొని రావండి, వదలతో. యశోదరా, యశోదరా, భద్రా, శృతి మించుతున్నావు. ఎవరే ఎవరే శృతి గతి మించినది? నా అల్లుడిని జైలుకు పంపించినాడు నీకు కావలసినాడయ్యాడా? సిటికలో నా చేతులు తప్పించుకుని పోయినాడు. లేకుంటే కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ ఇరాట్ గాని నీ ముందు నిలబెట్టి మీ ఇద్దరి సంగతి తేల్చి పారెదును. ఏంటే నువ్వు తెలిసేది? ఒకప్పుడు నువ్వు చేసిన సాయం గుర్తుంది కాబట్టి మొన్న రంకెలు వేసినా ఊరుకున్నాను. వీరంగం ఆపే. వీరంగా లేడో ఈ భద్రకి చేతకాని పని. నరుకుడే నా యాల్ది. ఎవరినే నరికేది? చేవ చచ్చున్నాననుకుంటున్నావా?
నా చేవ సంగతి తెలియదనుకుంటా. నీ చేవ సంగతి చూసుకుంటానే. నా మడుసులాన్ని తీసుకురానికి పోయినారు, తీసుకురాని. నీ యవ్వ నువ్వు ఆడు కలిసి నా అల్లుడి పెండ్లాన్ని ఏడ తెచ్చినారో నీ యవ్వ చేత కక్కిస్తాను. భద్రా, దీక్ష సంగతి నాకు తెలీదు. అది నాకు అనవసరం అని ఇంతకు ముందు కూడా చెప్పా. ఎందుకే వాడిని నీ ఇంట్లో ఉంచుకున్నావు? ఏయ్! మాటలు తిన్నగా రాని పళ్ళు రాల్తాయి. విరాట్ గాడు చంద్రముఖిని కిడ్నాప్ చేశాడు. అది నాకు శత్రువు, దీక్ష కాదు. వాడు చంద్రముఖిని కిడ్నాప్ చేసిన సంగతి మాకు కూడా చెప్పలేదు. అది వాడి దగ్గర నుంచి తప్పించుకుంది. ఇంకా నాకు నీ మొహం చూపించొద్దని డబ్బులు కూడా పారేశాను. ఇంతకంటే మర్యాదగా నేను చెప్పను. నీకు చేతనైతే ఆ విరాట్ గాడిని పట్టుకో. ఏయ్! ఇంకొకసారి నా ముందు ఛాలెంజ్లు చేయకు. మరోసారి ఈ ఇంట్లో కడుగు పెట్టావో ఏమవుతాదే? మళ్ళీ బయటకు వెళ్ళవు. అయితే ఇప్పుడు నిన్ను నాతో తీసుకుపోతా ఉంటానే బయటికి. పదవే, పద. వదలు. ఏయ్, పదవే. ఏయ్, నారాయణ, మా ఇద్దరి మధ్యన నువ్వు రాబాకప్పా. ఈ రోజు ఇదో నేను తేలిపోవాలా? అమ్మ తల్లి, నీకు దండం పెడతానమ్మా, నా మాట వినండి కాస్త. నారాయణ! మీరు ఆగండి. అమ్మా, ఇంట్లో గాని బయట గాని మేము దీక్షను దాచలేదమ్మా. అయినా లేనోళ్ళ గురించి మీరిద్దరు ఎందుకమ్మా గొడవ పట్టం దండగా? మీకు విషయం చెప్పనా? అసలు ఇంత జరగడానికి కారణం ఆ విరాట్ గాడు. మీ మనుషులు ఎలాగో వాడిని పట్టుకొస్తారు కదా, 4 తగిలిస్తే అన్ని విషయాలు బయటపడిపోతాయమ్మా. పైగా ఇందాకేం జరిగిందో తెలుసా? చందుని కిడ్నాప్ చేసింది యశోదరేనని, 10 లక్షలు ఇవ్వకపోతే ఈ విషయం కార్తీక్ తో చెప్తానని బ్లాక్ మెయిల్ చేసి మరీ పట్టుకుపోయాడమ్మా. ఇది కాబట్టి భయపడాడికి డబ్బులు ఇచ్చినది. అదే నేనయ్యుంటేనా ఆడిని ముక్కలు ముక్కలుగా నరుకుండేదాన్ని. ముందు నీ అల్లుడి తల ఉరితాడుకు వేలాడకుండా చూసుకో. ఏందే మళ్ళా కూర్చుండావు? అమ్మమ్మ తల్లి 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 తల్లి, అన్నీ చేసిన విరాట్ బాగానే ఉన్నాడు. ఆడి సంగతి ఏంటో మీరు చూస్తే మా దగ్గర పట్టుపోయిన 10 లక్షలు మాకు వస్తాయి. నువ్వు పదమ్మా. అమ్మ భద్రం తల్లి, పదమ్మా. పదం చెప్తాను, మీరు పదండి. నారాయణ, చెప్తా కదా. అసలు మా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు? దాన్ని బతిమలాడమని నేను నిన్ను అడిగానా? తల కొట్టేసినట్టు అది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది. ఇంతకన్నా చావడం మేలు. ఆ పని మాత్రం చేయమాక. ఈ నాదుడిని అనాథం చేసి వెళ్ళిపోతావా యేసు? నారాయణ, అలా పిలిస్తేనే మా వాళ్ళకి ఫోన్ చేసి ప్రొసీడ్ టు మీడియా బట్వాడా టు పోలీస్ అండ్ ప్రెస్ అని చెప్పాల్సి వస్తుంది. నేను నీకు దొరికిపోయాను రా. అందుకే నీ నోటిని అదుపులో ఉంచుకోమని చెప్తున్నాను. చూడు యశోదరా, నువ్వు నన్ను భర్త అనుకోకపోయినా నేను నిన్ను భార్య అని అనుకుంటున్నాను. అందుకే నీ భద్రత నాకు కావాలి. అంటే అది నన్ను చంపేసేదా? నువ్వు లేకపోతే అనుమానమే ఉంది, ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేది. నారాయణ, ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఆ విరాట్ దగ్గర గౌరవం కాపాడు అన్నావు, సైలెంట్ గా ఉన్నాను. ఆ భద్రంటే ఎవరనుకున్నావు? కడప బాంబు. తమరు గోలికాయలతో ఆడుకుంటే ఆవిడ తలకాయలతో ఆడుకుంటది. ఈ పిచ్చి మాటలు నాకు చెప్పొద్దు. అది మాట్లాడే మాటలకి ఒంటి నిండా కారం పూసినట్టయింది. ఒక్క నిమిషం నా గదిలోకి వెళ్ళుంటే తూటాలతో దాని ఒళ్ళు తూట్లయ్యేది. తూట్లు పడవటం పెద్ద కష్టం కాదే సోదరు గారు. ఆ తర్వాత పాటల గురించి ఆలోచించండి.
ఆ భద్ర మామూలు ఆడదు కాదు, ఆవిడే ఒక సైన్యం. ఏ? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎందుకు చెలరేగలేదా అని ఆశ్చర్యపోయాను. ఆవిడెనక అంత పెద్ద సైన్యం ఉంది. ఇప్పుడు వచ్చినప్పుడు నేను గాని అడ్డుపడకపోయి ఉంటే నీ ఇంటి మీద బాంబుల వర్షం కురిసిండే తెలుసా? గడ్డి పోచల్ని పేని కడితే ఏనుగు కూడా ఒక అంగుళం కదలలేదు. ఇంకా చాలు. ఇదే మీ బలహీనత. నిజాలను ఎప్పుడు ఒప్పుకోరే. ఏమండే, ఆ భద్రతో చేతులు కలిపితే మీకే మంచిది, ఓసారి ఆలోచించండి. దాంతోనా నువ్వు నా దగ్గర వినయం నటించి దొంగ దెబ్బతీసావు? అది చాలేదా? మా ఇద్దరిని కలిపి మళ్ళీ ఇంకో వీడియో తీసి భద్రని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అనుకోను, అస్సలు అనుకోను. భద్ర ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి. మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోబాకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరితో తగాదా పడాలో తెలుసుకోమంటున్నాను. ఏమండి, మీకు భద్రకి కామన్ ఎనిమి ఎవరు? కార్తీకు, చందు. వాళ్ళిద్దరి మీదకి భద్రని ఎగదోసి మనం చేతులు కట్టుకొని సినిమా చూసామనుకోండి తర్వాత ఏమవుద్ది? వాళ్ళిద్దరిలో ఎవరు పోయినా మనకు శత్రువు తగ్గినట్టు అవుద్ది, అంతే కదా? అర్థమైంది. ఈ విషయం భద్రకి ఎందుకు చెప్పలేదు అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు, అవునా? ఎందుకంటే భర్తలు భార్య క్షేమం కోరుకుంటారు కాబట్టి. నేను భద్రమెళ్ళలో తాళి కట్టలేదు, అలా అని చందు నా చేత భద్రమెళ్ళలో తాళి కట్టించను లేదు. ఎందుకంటే భద్ర పవర్ ఏంటో చందుకు బాగా తెలుసు కాబట్టి. అంచేత ఇద్దరితో ఒకేసారి యుద్ధం చెయ్యకూడదు. పాత నారాయణ అనుకో వినయంగా చెప్పుండేవాడిని. కొత్త నారాయణ కదా కమాండింగ్ గా చెప్తున్నాను. హలో, బీ కేర్ విత్ భద్ర, దట్స్ ఆల్. కూర్చో. రాహుల్, రాహుల్, రాహుల్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బయటికి వెళ్తే లాక్ చేయకుండా వెళ్ళడే. ఏదైనా షాప్కి వెళ్ళుంటాడేమో. విరాట్ గాడు నన్ను ఎంత టెన్షన్ పెట్టాడో, ఎన్ని పరుగులు తీయించాడో నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. ఇక నుంచి వాడిని ప్రశాంతంగా ఉండనివ్వను. వాడిప్పట్లో మన జోలికి రాడు కార్తీక్. మనం ఆలోచించాల్సిన వాళ్ళు ఇంకొందరున్నారు. దీక్ష గురించేగా నువ్వు అనేది? రాహుల్ ఆ పని మీదే ఉన్నాడు. పైగా తను క్షేమంగానే ఉన్నానని రాహుల్కి ఫోన్ కూడా చేసింది.
నేను విరాట్ దగ్గర ఉన్నప్పుడు నాకు మన పిల్లలు గుర్తుకొచ్చారు కార్తీక్. వాళ్ళకి దూరం అయిపోతే అనాథలైపోతారేమోనని ఏడుపు వచ్చేసింది. మనిద్దరం ఉండి కూడా పిల్లల్ని దస్తగిరి దగ్గర పెంచుతున్నాం. కనీసం వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళలేకపోతున్నాం. నాకు వాళ్ళని చూడాలనే ఉంది చందు. భర్తగా నీకు న్యాయం చేయలేకపోతున్నాను. కనీసం తండ్రిగా కూడా న్యాయం చేయలేకపోతున్నాను. అక్క అక్క ఎప్పుడొచ్చావు? ఇదంతా ఎవరు చేశారు? కొంప తీసి విరాట్ చేశాడు రాహుల్. విరాటా? ఉమ్, ఇంతకీ ఎలా తప్పించుకున్నావు అక్క? అవన్నీ తర్వాత చెప్తుందిలే రాహుల్. ఎగ్జైట్మెంట్తో మాట్లాడాను కార్తీక్. ఆ విరాట్ గాడు ప్రతి నిమిషం మనకి ఎంత నరకం చూపించాడు. ఇప్పుడే ఇంటికి వచ్చాం కదా చందు, ముందు నువ్వు రిలాక్స్ అయితే బాగుంటుంది. కాసేపు నిద్రపో, రిలీఫ్గా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు. నువ్వు ముంబై గ్యాంగ్ గురించి చందు ముందు ఎక్కడ మాట్లాడతావని చాలా టెన్షన్ పడ్డాను. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. చెప్దాం. చందు ఇప్పుడు పిల్లల గురించి బాధపడుతుంది. ఇలాంటి సమయంలో తను ఇంకా బాధ పెట్టడం, టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవును, ఇల్లు లాక్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? లాక్ చేశాను కార్తీక్. లాక్ చేసావా? అవును. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? మనం రుద్రవరం వెళ్దాం. దీక్ష గురించి ఎవరో ఫోన్ చేశారు అన్నారు. ఇంతవరకు రాలేదు. ఆయన చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? రుద్రవరం వెళ్ళి మన వాళ్ళందరితో మాట్లాడాలి అన్నారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటో? ఈయన ప్రవర్తన చూస్తుంటే విరాట్ మాటలు గుర్తొస్తున్నాయి. అంతలోనే ఈ మనిషినైనా నేను అనుమానించింది అనిపిస్తోంది. ఏదో జరుగుతుంది. ఏదో ఆయన దాస్తున్నారు. నేను భయపడతానని చెప్పడం లేదా? ఇంకేమైనా ఉందా? ఏమై ఉంటుంది? సరే, ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంటి వస్తా? ఏంటంటారేంటి? ఇల్లు దాటితే నేను మీకు గుర్తు రావడం లేదు. ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేనెంత కంగారు పడుతున్నానో మీకు తెలుసా? కంగారు ఎందుకు వస్తా? పని మీద బయటకు వచ్చాను. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను కదా. ఇంతకీ దీక్ష విషయం ఏమైనా తెలిసిందా? నేను ఇంటికి వస్తున్నాను. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? తొందరగా రండి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నా ఆందోళన ఆయనకు పట్టనే పట్టదు. ఏమైందిరా? అన్నా విరాట్ గారు తప్పించుకున్నాడన్నా. అలాగా? ఆ భద్రమ్మ గారికి ఈ విషయం తెలిసిందంటే మనల్ని చంపేస్తుందిరా బాయ్. నేనైతే ఈ ఊళ్ళో ఉండను కాకుండాను. దీనికే చంపేస్తుందా? 4 తిడితే పడదాం.
ముందైతే ఫోన్ చేసి చూద్దాం. అదేదో నువ్వే చెయ్యి. ఏడ సచ్చినారా? ఇరాట్ గాడిని పట్టుకున్నారా? ఆడు తప్పించుకున్నాడమ్మా. తప్పించుకున్నాడా? సీమునెత్తురు లేదురా మీకు? ఈ మాటలు నా ఎదురుగా నిలబడి చెప్పుంటే మీ పేగులు తెంచి నా మెళ్ళ వేసుకునేదాన్ని. వాడు పెద్ద ఖతర్నాకమ్మా. ఛీ, నోరు మీరా? ఇట్లాంటి కూతులు నా కాడ నడవప్పా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ చెత్తనాయలు తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. అప్పటిదాకా నా ముందుకు రావద్దు. ఛీ! రే విరాట్, నిన్న యశోధర కాడ చూసినప్పుడే అమ్మోరికి బలియాల్సిందిరా. నీ మూలంగానే నా అల్లుడు జైలుకు పోయినాడు.